సమయానుకూలతను బట్టి పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి కొద్ది మాటలను కొంత సమయము కొంత జాగ్రత్తగా వినుటి కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. సమయములో దేవుని యొక్క చిత్తమును బట్టి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథములో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చాలు. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటలను యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో అక్కడున్న ప్రజలతో మాట్లాడుచూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన ఈ మాటలు చెబుతున్న సందర్భంలో ఆయన ఒక మాట ఏమంటాడంటే, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నా యందు నేనును వాని యందు నేనును నిలిచి ఉందుము అని ఇక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలలో అక్కడున్న వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అవగాహన, అంటే భ్రమ, ఆలోచన వచ్చేసింది. ఈయన శరీరమును ఎలాగూ తినటానికి ఇస్తాడు అని అక్కడ రాయబడింది. చూడండి, 54 వచనం మనం చదువుదాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడి నిత్య జీవము కలవాడు. ఇక్కడ ఈయన ఈ మాట చెప్పినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట అక్కడున్న వాళ్ళందరికీ ఏం కలిగించిందంటే ఆశ్చర్యమును కలిగించింది. అందుకని వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ 58 అనుకుంటా, చూడమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. చదవండి చదవండి అమ్మా. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఆహారం గురించి ఆలోచించాలి. నా శరీరము నా రక్తము అన్నాడు. వీళ్ళందరిలో ఇలా కనిపించిందంటే ఈయన దీనిని తినాలని చెప్తున్నాడంటే ఎలాగిస్తాడు అనేది. ఆయన శరీరాన్ని మనం ఏమన్నా కోసుకొని తినాలా? బాగా అర్థం చేసుకోండి. ఆయన శరీరాన్ని మనం ఏమన్నా కోసుకొని తినాలా? ఆయన రక్తాన్ని మనం ఏమన్నా గ్లాసులో తీసుకొని తాగాల? అసలు ఏంది ఇలాగ మాట్లాడుతున్నాడని ఆలోచన లేకుండా అర్థం వచ్చేసింది. ఆలోచించకుండా, అంటే ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే ఈ రోజులలో మనందరం కూడా ఆలోచించినట్టు కొన్ని విషయాలను గమనించుకుంటే ఎలాగ ఉంటదంటే శరీరము ఆత్మ వేరుగా ఉన్నదని గ్రహించాలి. మొదట ఏందంటమ్మా? శరీరము ఆత్మ సపరేట్ అని గ్రహించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఈయన ఇలా చెప్తున్నాడు ఏంది? ఈయనకేమైనా మెంటల్ ఎక్కిందా? ఈయనకేమైనా పిచ్చోడా? ఇలా మాట్లాడుతున్నాడు ఏంది? ఆయన తన శరీరాన్ని ఎలా మనకిస్తాడు అనుకుంటున్నారు. అందుకని కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, మరి పిచ్చోళ్ళారా, అంటే ఒక అవగాహన కలిగిన మాట, అజ్ఞానంలో ఉన్నటువంటి వారులారా, ఇక్కడ అదే మాట చూడండి. మనం ఇక్కడ ఏమంటున్నాడంటే
61 వచనం చదవండి. యేసు తన శిష్యులను గూర్చి యేసు తన శిష్యులు దీనిని గూర్చి తణుగుకు కొనుచున్నారని తనలో తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? సణుగుకుంటున్నారు. సణుక్కోవటం అంటే ఈయన శరీరాన్ని ఇస్తానంటున్నాడు, అట తినాలి, ఇది గొనుక్కుంటున్నారు. అప్పుడప్పుడు కొంతమంది పైకి చెప్పలేక లోపల గొనుగుతుంటారు. అవునా కదక్క? ఈ గొడుగుడంతా కూడా ఇప్పుడు వచ్చి పడింది అంతా లోకం మీద. ఈ గొడుగుడితోనే వచ్చింది తలకాయ నొప్పి అంతా. ఏంది మన పరిస్థితి ఏంది, మన స్థితి ఏంది, ఈడేంది ఇలా చేస్తున్నారు, ఈడేంది ఎట్టున్నాడు, ఈయన శరీరాన్ని తినాలంట, ఈయన రక్తాన్ని తాగాలంట. అసలు ఇది కుదురుద్దా? మనకేముంది? మన పితరుల మన్నా అని తిన్నారు. మన్నా కంటే ఇది విలువైందని చెప్తున్నాడు ఏంది ఆయన? అసలు ఇదేంది? యేసు ప్రభుకి ఏమైనా మెంటల్ వేసింది? అది అక్కడే ఉన్నారు, అక్కడ అదే మాట్లాడుతున్నారు చూడండి. 60 వచ్చిన ఒకసారి చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు? ఏది? ఎవరన్నా తింటరా అక్క? ఇప్పుడు చెప్పాలి, ఎవరన్నా తింటరా? తినరు. ఇది ఎవరు తినగలరు? ఏనేంది ఇలా అనుకుంటున్నారు, నువ్వు కొనుక్కుంటున్నారు. ఈయనకేమో అన్ని తెలిసిపోతున్నాయి. ఆయన సర్వాంతర్యమును ఎరిగిన వాడు. ఆయనకు తెలియనిది ఏమి లేదు. పైకి బాగానే ఉన్నారు కానీ లోపల గొణుగుతున్నారు అందరూ. ఈ గొణుగుడు వల్ల యేసుప్రభు అంటున్నారు, మీకెందుకు అసలు అభ్యంతరం ఏంది? మీకు చెప్పండి, మీకున్న డౌట్ ఏదో చెప్పేస్తే తీర్పదిగా, ఆ డౌట్ ఏదో చెప్పండి అన్నాడు. అందుకని వాళ్ళు ఏమంటారు చూడండి, ఏమన్నాడు ఇక్కడ? అలాగైతే మనిషి కుమారుడు మునపన్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే, అది అంటున్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. అర్థమవుతుంది అక్క చెప్పేది? కొద్దిగా ఆలోచిస్తున్నామా? యేసు ప్రభుకు అన్ని తెలుసు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి, యేసయ్యా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు ఈయనట శరీరాన్ని తింటానని నిన్ను కొడుగుతున్నారంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వేమి ఇబ్బంది పడొద్దు, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు. మరి నువ్వెందుకు మధ్యలో వచ్చి చెప్తున్నావు? నువ్వెందుకు చెప్తున్నావు? యేసు ప్రభు తెలియదు అన్నట్ట. మరి ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు చెప్పాలి, నువ్వెందుకు చెప్తున్నావు మధ్యలో వచ్చి? ఆగబెట్టుకోలేకనా? ఆగబెట్టుకోలేకనా? మంచి అనిపించుకోవటానికి తొందర? ఇవన్నీ కాదు, విశ్వాసం లేదు గనుక. వాళ్ళు బయట పడలేదు, నువ్వు బయట పడ్డావంటే నీలో కూడా భయం ఉన్నది. అది అంతేగా, అదేమి లేదు. మనందరం ఏమనుకుంటున్నామంటే ఏముందిరా అనుకుంటాం. ఏముందిరా అనుకునేది ఆడక్క? ఎక్కడ? ఏముందిరా అనుకునేది ఎక్కడ? మామూలు సమయాలలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏముంది అనుకోవాలి, అప్పుడు కరెక్ట్. అంతే కదక్క? సూది ఏముందిలే, సురెక్కి మడచ్చు ముళ్ళు గుచ్చుకున్నట్టు పోతా ఉంటుంది. ఏ పిసుకొని చూడు తెలుస్తుంది. అందరు చెప్తారు, పక్కన సూది వేసుకున్నప్పుడు పోతే నాకు సూది వద్దులే మాత్ర కావాలంటే, అదేముందిరా, చిటిక్కిమంట అంతేరా. నీకు అసలు నొప్పి అనిపించదు. వాడు ఊహించుకుంటుంటాడు, నొప్పి అనిపించదు, వాడికి తెలుసు పాపం. ములుగుచ్చుకున్నట్టు వాడికి తెలుసు. ఒక మనిషి నాకు తెలిసి నా శరీరంలోనికి ఒక అదేంది ఇంజెక్షన్ అంటారు, తెలుసు కదా మీకు? అది ఒక చిన్న నీడిల్, ఒక చిన్న
నీడిలు అంటే సూది గుచ్చుతున్నాడు, నేను ఎలా గుచ్చుకుంటాను, తెలిసి తెలిసి ఊరని చేపించుకుంటారట. భయం. ఇప్పుడు భయం ఎందుకు లేదంటే సత్తానన్న భయంతో ఇది ధైర్యమైంది. అర్థమైందా? ఈ జబ్బు మీద ఉన్న భయంతో సూదే కదా, ఏం కాదులే. ఆ జబ్బు మీద భయంతో దీన్ని నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు మామూలు ఉన్నోడికి పోయి పొడుతానంటూ రెండు పొడిపించుకుంటారు పిన్నిస్తో. ఇప్పుడు నా చెయ్యి ఉందక్క, మీకు చేతికి ఇచ్చింది అనుకో, అయ్యా పిన్నిస్తో కొడతానంటే నేను కుట్టించుకుంటున్నా. అదే ముళ్ళు గుచ్చుకుంది అనుకో, ముళ్ళుంటే ఏలే పోవాల్సి వస్తుంది, కాబట్టి ఏలు పోవటం కంటే ముళ్ళు పోవటమే మంచిదని నేను కళ్ళు మూసుకుంటానంట. అర్థమైందా? జ్వరం వచ్చింది కాబట్టి సూది భయం లేదు. అదే జ్వరం లేకపోతే అంటే సూది కంటే జ్వరానికి భయపడుతున్నారు. అర్థమవుతుందా? మీరు అందరూ అనుకోవచ్చు ఏముంది ముళ్ళు గుచ్చుకోండి, ఇప్పుడు నువ్వే ఏపుసుకో చూద్దాం, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా. నాకేం బాగలేదు ఏపుసుకోవటం అంటే బాగలేకపోతే ఏపుసుకుంటాం, వాడికి బాగలేకపోయినా ఆ బాగలేని దానికంటే సూదే భయం వాడికి. అర్థమవుతుందా? కడుపులు నొప్పిని భరిస్తా కానీ సూది ఏపుసుకోను. అంటే నొప్పి కంటే ఇది పెద్ద నొప్పిరా, రాత్రి అంతా పొరిలాడాలి, అదంతా చిటకమంటదంట, వద్దు అంటే చూస్తా చూస్తా ఎవరు చేయలేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలిసేసి, ప్రభువా ఏయన తన శరీరాన్ని మనకి ఎట్టెత్తాడు అనుకున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నేను మీతో ఏమి చెప్పాలనుకున్నానంటే శరీరము వేస్ట్ అన్నాడు. ఆత్మయే ఏంటిదంట? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము అని ఎవరు చెప్పారు ఇక్కడ? అంతేనా? ఏమనుందా? ఆ మాట బాగా చదవండి, చాలా జాగ్రత్తగానండి, మీరు బాగా వినాలి. ఈరోజు నీవు దేవుని నమ్మిన బిడ్డవంటానికి రుజువిదే. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారు. ఏమంటున్నారమ్మా? విశ్వసించని వారంటే ఎవరు? విశ్వాసం లేదంటే అర్థమైంది అంతేనా? విశ్వాసం లేదంటే నమ్మకం లేదన్నా, నమ్మకం లేదంటే ఇది అయిద్దో కాదేనా, ఇది అయిద్దో కాదంటే ఏదో ఉండదు ఒకటి, ఆ పేరు బయటకు రావాలి. ఇప్పుడు మనకు ఇది అయిద్దో కాదంటే అనుమానం. ఏ అనుమానము? అన్నిటికీ తలకాయ నొప్పి అనుమానాలు, అంతే కదా? అనుమానం. ఇదే ఇక్కడ ఏమన్నాడు? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. అయితే మీలో కొందరు, అందరు కాదు, మళ్ళా కొందరు ఏమై ఉన్నారు? ఈ మాటల గురించి అనుమానంతో ఉన్నారు. ఏంది అనుమానం అంటే, ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడు, ఈయన శరీరాన్ని కోసిస్తాడా? ఇవ్వడు కదా. అంటే వీళ్ళకు ఎంత బాగా మాట్లాడాడంటే అందుకన్నాడు చూడండి, విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను, విశ్వసించని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదట నుండి యేసు ప్రభువుకి తెలుసు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడేది ఈ మాట? ఎవరి గురించి? ఆ విశ్వాసం లేని వాళ్ళ గురించి. ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, ఊరు ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నాడు. అంటే యోధా ఎట్టాటోడు? యోధా ఎట్టాటోడమ్మా? ఆశపడ్డవాడు ధనాపేక్ష కోసం. ఇంక విశ్వసించిన వాళ్ళు ఎవరు? యోధా ఒక్కడేనా? తోమ ఒక్కడేనా? చెప్పండి మీరు, తప్పేముంది? తోమ ఒక్కడేనా? ఇంకెవరున్నారో డౌట్ ఉందా? పేతురు, ఇంకా 12 మందిలో కొందరు, ఎవరైతే కానీ కొందరు. ఆ కొందరు అందరైతే బాగుంటుంది.
అంతే కదక్క. అందరైతే బాగుంటది. ఎందుకంటే శరీరము వేస్టు, జీవింపచేసేది ఆత్మని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు శరీరాల గురించి ఆలోచిస్తున్నారాడ. యేసు ప్రభు దగ్గరకొచ్చినప్పుడు ఒక చిన్నదొచ్చి, "పేతురు, నువ్వు కూడా ఆయనతో ఉండలేదా?" అన్నాడు. అన్నప్పుడు నువ్వైతే ఏం చెప్తావు? ఏం చెప్తావు? భయపడి లేదని చెప్పింది పేతురు కాదు. ఇప్పుడు నువ్వైతే ఏం చెప్తావు? అది పాయింట్. పేతురు గురించి మాట్లాడడం గురించి మనం ఇక్కడ. ఎందుకంటే మనం పేతురుని చూడలేదు కదక్క. ఆ పేతురు కాబట్టి, ఆ రోజుల్లో పేతురు కాబట్టి చేసిండు. ఈ రోజు రమ్మని పేతురుని చూద్దామంటాం మనం. మామూలు వాళ్ళం అనుకున్నావా? ఆ! అంతేనమ్మా? ఇప్పుడే నువ్వు ఆడికి పోయి, ఆ శవం కాడ నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపల కాళ్ళు కడుక్కొనొచ్చినా నువ్వు చూసినవా? అనుమానం. ఎందుకు? వాళ్ళని బాగు చేయాలని అంతే. పేతురు కూడా ఆయన కోసం కాదు, ఎదుటోళ్ళ కోసం. ఇప్పుడు జనాలందరూ పొయ్యింది ఎక్కడంటే ఎదుటోళ్ళ కోసమే. పక్కనోళ్ళని మెప్పించటానికి యేసు ప్రభుని తక్కువ చేసేస్తున్నాం. అవునా కదక్క? నిజమక్క చెప్పండి. పక్కనోళ్ళని మెప్పించడానికి ఇప్పుడు యేసు ప్రభు ఏంది? పేతురు అవును నేను ఆయనతో ఉన్నవాడినంటే చంపేత్తరా? ముందు చెబితే కదా చంపేది లేదు తెలిసేది. చెప్పిండా? యేసు ప్రభు ఎవరు? నాకసలు తెలియదు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు. ఇదిగో నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివి కదంటే, ఎవరాయన అసలు? ఇంకొకసారి వచ్చి, నువ్వు ఆడ తిరుగుతూ ఆయనతో అద్భుతాలు చేసినప్పుడు ఎనక నువ్వే కదంటే, అస్సలయ్యా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఏం చేస్తున్నాడంట? ఒట్టులు పెట్టుకుంటున్నాడంట. ఇంక మనం అప్పుడప్పుడు వేస్తాం చూడు, బైబిల్ తోడు, యేసు ప్రభు తోడు, అమ్మ తోడు, నాన్న తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, పిల్లల తోడు, ఆ ఒట్టులు పెట్టుకుంటున్నాడంట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఇంకా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒట్టులు దేనికి పెడుతున్నారక్క? ఆమేన్. అబద్ధాన్ని నిజమని చెప్పటానికి. అబద్ధాన్ని నిజమని చెప్తే నమ్ముతారు కదా, మరి ఒట్లు ఎందుకు? అప్పుడప్పుడు అంటారు చూడు, తడికి కట్టినట్టు ఉండకూడదంట, గోడ కట్టినట్టు ఉండాలంట. తడికి కట్టినట్టుంటే బాగుంటుంది, గోడ కట్టినట్టు స్టాండర్డ్ కొడతాడు. అందుకని నువ్వు ఏ చెబితే దాని మీద ఒట్టేస్తానంటాడు. అంటే ఒట్టేస్తున్నావంటే అది అబద్ధం అని తెలిసి కూడా ఒట్టేస్తున్నావంటే నువ్వెంత డేంజర్. బాగా అర్థం చేసుకోండి. పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదన్నాడు. మిగతా శిష్యులు ఎక్కడున్నారో కూడా తెలియదు. చివరిలో కనపడింది ఒక యోహానే. ఆ సులువు దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే బాగానండి. అయితే ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, శరీరము వేస్ట్. శరీరం ఏంది? వేస్ట్. వేస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, లోపలున్న ఆత్మ పోయిన తర్వాత శరీరాన్ని ఏం చేయాలక్క? పారేయాలి. పారేత్తరా లేకపోతే దాచిపెట్టుకుంటారా మీ ఊరికన్నా? అదిగో ట్యూబ్ లైట్ ఉందక్క. అందరికి కనపడుతుంది కదా! వాకిటి మీద ఉన్న ట్యూబ్ లైట్ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఆ ట్యూబ్ లైట్ ఎలగటం లేదు, ఇది ఎలుగుతుంది. ఇప్పుడు దాన్ని ఉంచుకున్నాం మనం. బాగానండి. మనం చర్చిలో ఉంచుకున్నాం. ఏదో ఖాళీ టైం లేకో, తీయలేకో ఏదో ఉంచుకున్నాం. ఇది ఉంచుకున్నాం. ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ స్విచ్ చేసాం, దీన్ని స్విచ్ చేసాం. దేని కింద కూర్చుంటారు మీరు? మరి దాని కింద ఎందుకు కూర్చోరు? ఓకే. పనికిరాదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఏం చేస్తామంటే దాన్ని ఉప్పదీసి ఏం చేస్తామక్క? ఏడ పారేత్తాం? చెత్త కుప్పలో పారేత్తాం. ఎందుకు? పనికిరానిదైతే దాచిపెట్టుకోవచ్చు కదా! ఉపయోగపడుద్ది కదా ఎప్పుడన్నా. ఏదన్నా ఉపయోగించుకోవచ్చు. నీ టాలెంట్ ఉంటే అంటారు కదా! అప్పుడప్పుడు చూపెడుతుంటారు కదా రీల్స్‌లో. కాలిపోయిన బీరు బాటిల్ ఎందుకు పాడు చేసుకుంటున్నారు అనేసి ఏడు చేసుకొని ఫ్లవర్ వాజులాగా ఉపయోగించుకోవచ్చు గదా! ప్లాస్టిక్ పేపర్‌లు ఎందుకు పారేస్తున్నారు? మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు గదా! ఉపయోగించుకోవచ్చు గదా! కానీ పనికిరానిది ఇంట్లో ఆ! ఏందక్క? ఉంచుకోరా? అడ్డం. పనికిరానిది ఇంట్లో అడ్డం.
అడ్డమైంది నీ కాడి ఉంటే ఎందుకు అడ్డం అంటే దాంట్లో విలువైంది పెట్టాలి. అడ్డం. అదే విధంగా అడ్డమైన దాన్ని తీసి పారేస్తున్నాం. అదే దీన్ని తీసి పారేయమంటే పారేత్తామా? ఒకవేళ రేపు చర్చి దుడుతుంటాం అనుకోండి మనందరము. ఏదో పెయింట్ ఏసుకోవాలనుకున్నాం అనుకోండి. బల్బులన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత మన పిల్లలున్నారు గదా! బాబురావు వీళ్ళు. అయన్నీ తీసుకుపోయి దెబ్బలేత్తామంటే మీరు ఒప్పుకుంటారక్క? ఏమంటరు? ఏయ్! అసలు నీకేం పని వాడితోటి? పనికొచ్చేయి మొత్తం తీసుకుపోయి పక్కన నూగుతావు. పనికి రానియేయో మేము చెబుతాం అయి పక్కనెయ్యి ఇది మాత్రం దాచిపెట్టుకో. అదే విధముగా మనలో ఉన్న ఆత్మ పోతే మన శరీరం పనికిరాదు. అర్థమవుతుందా? శరీరం పనికొత్తదా? పనికిరాదక్క? పనికిరాదు. పనికిరాని శరీరము అడ్డమా? అవసరమా? ఇప్పుడు చెప్పాలి. పనికిరాని శరీరము అడ్డమా? అవసరమా? అడ్డమే. మరి అడ్డమైన దాన్ని ఏం చేయాలి? పారేయాలి. పారేసిర్రక్క? బాగా ఆలోచించు. పారేసిర్రా? పారేసిండ్రు. పారేత్తరు. ఊరైనా పారేయొచ్చు. పారేసిన తర్వాత అప్పుడప్పుడు పోయి చూసొత్తావా? ఆ ట్యూబ్ లైటు, ఈ టీవీని బాగుందో లేదో, దాన్ని శుభ్రంగా ఉందో లేదో బూజు తుడిచొద్దామని పోతావా? ఎందుకు పోరు? మరి పొయ్యి అప్పుడప్పుడు బూజు తుడిసి, శుభ్రం చేసి, బాగా అరమరలు అలంకరించి రావచ్చుగా దెబ్బలు. దానికొక గుడి కట్టి దెబ్బలు దెబ్బలోనే కదా అక్కేసింది. మీ పాత టీవీలు, మీ చెత్త. ఆ! లేదని మీరు నేను మిమ్మల్ని ఏమనట్లేదు. లేదు కాదనట్లేదు. పొయ్యి శుభ్రం చేసి, అక్కడ దాన్ని నీట్‌గా పెట్టేసి, నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా నెలకో, సంవత్సరానికో ఓసారి చూసి రావచ్చుగా దాన్ని. యాడికి పోయింది? మరి అయ్యదొక్కి, ఇదొక్కి మొత్తం పోయా, మరింక దాని గురించి నీకెందుకు టెన్షను? టెన్షన్ ఉంటదా? టెన్షన్ ఉండదా? సంవత్సరానికోసారి ఏదో ప్రేమ వగలబోయినట్టు అయ్యో! అని చెప్పి పోయి ఆడికి పోయి నువ్వు వగలమారాల్సిన అవసరం లేదుగా. మరి ఎందుకయంటే ఈ అపోహలు సణుక్కుండే వాళ్ళు ఇయన్నీ చేసేది. విశ్వసించిన వాడు పట్టించుకోడు పారేసిన ట్యూబ్‌లైట్. అది ట్యూబ్‌లైట్ పాడైపోయింది. దాంతో మనకేం పని? ఉన్న ట్యూబ్‌లైట్‌ని బాగా చూసుకో. శుభ్రంగా బూజు తుడిచి శుభ్రం చేసి చూసుకో. ఉన్న ట్యూబ్‌లైట్ ఎలుగుతుంది కాబట్టి దానికి మట్టి పట్టినా, దుమ్ము పట్టినా, ఎట్టున్నా ఏది ఎలుగుతుందని ఉన్న ట్యూబ్‌లైట్‌ని మాత్రం బాగా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వదిలేసావు. పాడైపోయిన తర్వాత రోజు పోయి నీళ్లు పెట్టి తుడుతున్నావు. దేనికి? అహా! ఇప్పుడు చెప్పాలి దేనికి? జనాల మెప్పియటానికి. ప్రేమ ఉన్నదనా? ఇయన్నీ ఒట్టి మాటలు మీరు చెప్పేది. నిజాలు కావాలి మనకు బైబిల్ ప్రకారం. దేనికి? ఆచారమా? అందరూ చేస్తారనా? అది అంత గాదు. నేను చెప్తానండి. దేనికంటే అది పాడైపోయి పక్కన పడింది కాబట్టి కరెంట్ షాక్ కొట్టదు. అందువల్ల దాన్నేమన్నా గూడా పట్టించుకోదు. అదే దీని దగ్గర పోయి తుడిచి చూద్దాం. షాక్ కొట్టుద్ది నా వల్ల కాదంటావు. చచ్చిపోయిన తర్వాత ఏది చేసినా అడగడుగా. బతికినప్పుడు పోయి కోడికూర ఏయ్! కోడికూర పెడతా సావనుగుతా నిన్ను అంటాడు కాబట్టి దగ్గరకు పోవు. అర్థమైందా? బతికినాళ్ళ దగ్గర పోయి బతిమిలాడవు. ఎందుకంటే 2 సార్లు ఈడిని బతిమిలాడిదేంది ఎంత చెప్పినా ఇండు. వాడిని కాడికి పోయేదేందని రోసము. చచ్చిపోయినోడి దగ్గర ఉండాలిగా రోసం మరి. ఆ రోసాలోను ఎందుకంటే నిన్నేమండుగా. పాడైపోయిన ట్యూబ్ లైట్‌కి షాక్ కొట్టదుగా. పాడైపోయిన ట్యూబ్ లైట్‌కి ఎలుతురు వత్తదా? ఫీలింగ్స్ లేని దగ్గర నువ్వేం చేసినా ఏస్టే. ఈ బాటిల్‌ని తీసుకుపోయి ఏడబెట్టినా ఉంటది, ఏడబెట్టినా ఉంటది, ఏడబెట్టినా ఉంటది. ఎందుకు నన్ను ఈడ పెట్టావని అడుగుద్దా? అడుగుద్దా? నోరు లేదు. మరి నోరు లేదు కాబట్టి అడగదు. ఇదే విధంగా నీకు నాకు బైబిల్ చెప్పేదేంటంటే ట్యూబ్ లైట్ వెలుతురునిచ్చేటప్పుడు దాన్ని మంచి ప్రదేశంలో అందరికీ కనపడాలని పెట్టాలంతే. అప్పుడు దానికి ఉపయోగం ఉంటది. వెలుతురిచ్చేటప్పుడు తీసుకెళ్ళి యాడనో మూలన పెడితే చూసేవాళ్ళు ఏమంటారక్క? ఇప్పుడు నువ్వే అనుకో ఒక ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. మీ ఇంటి ఎనక అదుంది కదా! ఒకటేది చెత్తా చెదారం చేసుకునేది ఉంటదనుకోండి. ఉదాహరణకు మీ ఇంటి ఎనక ఊరంటే ఊరిలోనే కాదు అక్కడనే అందరి ఇళ్ళ ఎనక ఆ చెత్తా చెదారం దగ్గర ట్యూబ్ లైట్ పెట్టి లైటింగేసి ఇంట్లో ఒక్క లైట్ కూడా ఎయలేదనుకో నవ్వుతురేందమ్మా నిజం చెబుతుంటే.
అట్టంటారక్క? అట్టెందుకు అంటారు? పురుగు పుట్టొత్తదని బయట లైట్ వేసుకున్నాను. లోపల ప్రశాంతంగా ఏమి రావులే అనుకుంటాం కదా! అంతేనా? అంతేనా? బతికినప్పుడు తీసుకెళ్ళి ఇంటి వెనక రేకుల షెడ్‌లో పెట్టి, చచ్చిన తర్వాత తీసుకెళ్ళి పాలరాతితో కొడితే ఉపయోగం లేదాడ. అర్థమైందా? బతికినప్పుడు ఇంట్లో ప్లేస్ లేదు. బెడ్‌రూమ్‌లో ప్లేస్ లేదు. హాల్‌లో ప్లేస్ లేదు. ఉందా? ఎందుకు? ఎందుకు? వాసన. వాసనక్క? ఎందుకు మరి? నాకర్థం కాలేదు. ఎందుకు చెప్పండి? ఆ? అడ్డమా? అసలేం మీకు అర్థం కాలే. ఎందుకు? మీరు దీని గురించి మాట్లాడుతున్నారనుకుంటున్నారేమో. నా గురించి కాదు, నీ గురించి కాదు. వాక్యం చెప్తున్నాను. ఎందుకు చెప్పండి? బతికినప్పుడు నీ సుఖాలకు అడ్డం నిలబడ్డారు. నీవు సంతోషంగా నిద్రపోవటానికి అడ్డమైపోయాడు. నువ్వు సంతోషంగా ఎంజాయ్ చేయటానికి ఎక్కడికన్నా బయటికి పోవటానికి ఆటంకంగా మారిపోయావు. చచ్చిపోయిన తర్వాత అడ్డం లేడుగా. ఆటంకం లేరుగా. ఇబ్బందేముంది? ఖర్చుంటదా? ఖర్చుంటదక్క? ఖర్చు లేదు, పట్టించుకోవాల్సిన పని లేదు, పరామర్శించాల్సిన పని లేదు. 1 గంటకోసారి, 12 గంటలకోసారి, 3 గంటలకోసారి, 11 గంటలకోసారి పోయి నీళ్ళియ్యాల్సిన పని లేదు. ఏమీ లేదు. నీ బుద్ధి పుట్టి ఏ పొద్దు పోకుండా, ఏమి లేకుండా అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఖాళీగున్నానని చెప్పి కూర్చొని రాటానికే పనికొచ్చే సమయంలో పట్టించుకుంటావు గానీ, 24 గంటలు తీరిక లేకుండా పట్టించుకునే సమయంలో ఓపిక లేదు జనాలకు. అది అన్నాడు యేసుప్రభువారు అన్నాడు, శరీరం వేస్ట్‌రా, శరీరంలో ఏమి లేదు, ఆత్మలోనే అంతా ఉన్నది. శరీరంలో ఏమి లేదు. మరి దాని గురించి ఎందుకు నువ్వు తపన? ఇప్పుడు బాగానండక్క. ఇదిగో కరెంట్ తీగుంది కదక్క. మీ అందరికి కనపడుతుందా? లేకపోతే ఇటు వాళ్ళకి చూపెడతాను. అది కాడ కరెంట్ తీగుంది కదా! ఆ తీగను కట్ చేసిస్తాను. ఎవరైనా పట్టుకుంటారా? ఎందుకని? ఇప్పుడు ఇదిగో అల్లదిగో ఆడుంది, ఆ లైటుకుంది తీగ. ఆడ కనపడుతుంది కదా! దాన్ని కట్ చేసిస్తాను. ఎవరైనా పట్టుకుంటారా? ఎందుకని? ఇది కిందకి పెట్టిన చూడు. బల్లాలో పెట్టిన చూడక్క. బల్లాలో పెట్టాను. బల్లాలో పెట్టాను చూడు. ఆ తీగను కట్ చేసేస్తా, పట్టుకుంటారా? ఎందుకని? కరెంట్ లేదు. మరి అది కరెంట్ లేని దానికి ఎవరికైనా ధైర్యమే. కరెంట్ ఉన్న దాంతోనే డేంజర్. ప్రాణం ఉన్నోడే అడ్డమైపోయాడు జనాలకి. ప్రాణం లేనోడు అడ్డం లేదు. అందుకని ఏదేం చేస్తారు. నువ్వు తాగితే అడుగుతాడా? నువ్వు ఇష్టం వచ్చినట్టు వీధి తిరుగులు కుక్కలాగా తిరుగుతుంటే అడుగుతాడా? ఎందుకు అడగ? ఏయ్! ఈ ఎరదాకేందిరా? ఇంట్లో ఆడపిల్లని బానికి, చిన్న చిన్న పిల్లోల బానికి ఈ ఎరదాక నీకు ఎవరి మీదని అడుగుతాడా? ఏందంటే ఎందుకు అడగడు? ఎందుకు అడగడమ్మా? లేదు గదా! ఉండుంటే ఆడొకడున్నాడు, ఇంటి ముందే చేసిండు మంచం అడ్డు గోల. ఎందుకు నువ్వు 12 దాకా ఆడైనా తిరిగొచ్చిదే అడగకూడదు నిన్ను. నువ్వు లచ్చలు లచ్చలు చేసుకొచ్చి ఇష్టం వచ్చిన వాడు తగలబెడుతుంటే అడగకూడదు నిన్ను. అడగాలంటే ప్రాణం ఉండాలి. అదే ఇప్పుడు నేను మీకు ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఇస్కరియోతు యోధా, నీకు అనుమానం ఉన్నది. ఏమనుమానం? ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడంటే ఆత్మయే జీవింపజేసేది. నా మాటలు అన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు ఏందమ్మా? మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనను పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకమై ఉన్నది. అంటే శరీరాల గురించి ఆలోచించినప్పుడు
అన్నీ వచ్చాయంట వాళ్ళకు. అన్నీ అంటే తెలుసమ్మా? ఈడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ మీరందరూ. మీ అందరికి చెప్తున్నాను. మీ ప్రతి వ్యక్తికి అనుభవం కలిగిన దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. యేసుప్రభు చెప్పింది కూడా అదే. అనుభవం అంటే తెలుసా? జరిగిన వాటి గురించి మాట్లాడతాను. వసూపిరితో ఉన్న నీ మనిషి కాడికి, నీ దగ్గరికి ఒక్క మనిషి ప్రేమతో రాలా చూడటానికి. నువ్వు హాస్పిటల్లో పడిపోయినప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, సమస్యలు ఉన్నావు. అబ్బో, నీ బాధ చెప్పుకుంటే తీరేది కాదు. కనీసం అన్నం తినటానికి కూడా తీరకలేదు నీకు. ఎందుకు తీరకలేదంటే ఆ పరిస్థితి అట్లాంటిది నీది. చాలా. ఇప్పుడు వచ్చి అందరూ ఓదార్చాలని నిన్ను అన్నారు ఆ వ్యక్తి పోయిన తర్వాత. ఎందుకు అసలు ఇదేమైంది నాకు అర్థం కాలేదు అని చెప్పండి. ఎందుకు? ఇది ప్రేమ కాదు. ఆ కీడు ఏదో మా మీద కొత్తదని భయం. భయమును ప్రేమను ఒకటంటే అట్ట కుదురుద్దక్క. ఇప్పుడు యేసుప్రభు అన్నారు, ఇస్కరియోతు యూదా నీకున్నది ప్రేమ, మరేంటిది? భయం. ఎవరంటే భయం? యూదులంటే భయం. పేతురు నీకున్నది ప్రేమ కాదు, భయం. ఎవరంటే భయము? యూదులంటే. అందుకే నాకు తెలియదని చెప్పా. తెలియదని చెప్పా. తెలుసని చెప్పినవా? అందువల్ల ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రం కొన్నిటిని చేయలేకపోయిందమ్మా. ఏంటిది? ధర్మశాస్త్రం కొన్నిటిని చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయింది ధర్మశాస్త్రం? ఎందుకు చేయలేకపోయింది ధర్మశాస్త్రం చెప్పండి. ధర్మశాస్త్రము నీ కోసం నువ్వు తయారు చేసుకున్నది. అర్థమైందా? ఈ 10 ఆజ్ఞల గురించి మాట్లాడతా, దేవుడు చెప్పిన ఆజ్ఞ గురించి మాట్లాడతా. నీ కోసం అవసరానికి తాత్కాలికంగా తయారు చేయబడి, కానీ దేవుని మాట నిత్య జీవము గురించి ఆలోచిస్తుంది. డేంజర్ ఊరు చెప్పండి. అంటే ప్రమాదం ఊరు. ఏది ప్రమాదం? కరెంట్ ఉన్న లైటా, ఫీజు పోయిన లైటా? అది ప్రమాదం. ప్రాణం ఉన్నోడితోనే డేంజరు, చచ్చిపోయినోడితో డేంజర్ లేదు. పక్కలో నువ్వు పోయి కూర్చున్నా నీకెళ్ళి చెడు చూపులు చూడక్క. నువ్వు శరీరం మీద వస్త్రాలు వదిలేసా నిలబడ్డా నీ మీద బ్యాడ్ ఒపీనియన్ రాదు వాడికి. తెలుసా? నువ్వు ₹1,00,00,000 సొమ్ము ఆ పక్కన పెట్టి నిద్రపోయినా కనీసం ఎడం చేత కూడా ముట్టడాడు. తెలుసు? ఎప్పుడన్నా చూసారా? ఆలోచించారా? నిజమే కదా ఇది. మరి డేంజర్ ఊరు. బతికున్నోడితోనే డేంజరు. బతికున్నోడితోనే తలకాయ నొప్పులు. ఎందుకు తెలుసా? పోయేటప్పుడు నీ గురించి వారగా చూస్తాడు, కుక్కలాగా చూస్తుంటాడు. నేను చెప్పేది నిజమే. జాలి దయ లేకుండా నిన్ను తిడుతుంటాడు. నువ్వు ఏడుతున్న పరిస్థితి అప్పుడప్పుడు అంటారు. చచ్చిపోయిన శవము ఒక ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా భార్య భర్త. కానీ బతికున్న మనిషి ఉంటే ప్రశాంతత ఉండదు. ఎందుకంటే బతికుంటే ఏం చేస్తాడు? అంటాడు ఏదో ఒకటి. చచ్చిపోయినాడు ఏమంటాడు కదక్క. మరి చచ్చిపోయినోడికే భయపడతాడు, బతికినోడికి ఊరికి భయపడ్డాడు. ఎవరైనా భయపడతారా? బతికినోడే నీకు డేంజర్. నీకు తెలుసా? నువ్వు ఒక్క స్త్రీ ఒక బస్ స్టాండ్ లో ఉంటే, చచ్చిపోయిన శవం ఉంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏం చేయదు. అదే బతికినోడితో ఒక్కడితో ఒక స్త్రీ, ముక్కు ముఖం తెలియని స్త్రీ ఉండాలంటే భయం. ఎందుకు తెలుసా? ఏం చేస్తాడు? నిద్ర రావట్లా. అసలు ఎందుకు వస్తుంది నిద్ర? శవం పక్కన ఉన్నా కూడా నిద్ర రావట్లా. ఎందుకు? దానికి భయపడి దీనికి భయపడుతున్నట్టు అసలు అర్థం ఏంది? ఏది తెలియనోడు. మాట పలుకు ఉండాలి. దేనికి ఉండాలి మాట పలుకు? నాకు అర్థం కాదు అక్క. దేనికి ఉండాలి మాట పలుకు? నువ్వు శరీర సంబంధి అయి ఉన్నావు కాబట్టి మాట పలుకు ఉండాలి. కానీ శరీర సంబంధి కాని వ్యక్తికి, యోహాను అని ఒక వ్యక్తి ఉన్నాడు అక్క. తెలుసా మీకు? బాప్తిస్మిచ్చి యోహాను కాదు, యేసు ప్రభు శిష్యుడైన యోహాను. తీసుకెళ్ళి ఎక్కడేశారు? పద్మాసు దీపంలో వేశారు.
ఎక్కడ? దీపం అంటే తెలుసుగా, చుట్టూ నీళ్లు, మధ్యలో భూమి. మాట లేదు, పలుకు లేదు. మరి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడైనా? దేవుడితో మాట్లాడుతున్నానని చెబితే మీకు ఎట్లుంటది? ఏందక్క? ఏం చెల్లి? వెర్రితనంగా ఉంటది. ఇబ్బా! ఈ 3 రోజులు దేవుడితోనే ఉన్నానంటే, దేవుడితో ఉన్నవా? ఏంటి దేవుడితో ఉండమని అంటున్నారంటే, నిజం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో యేసు ప్రభువారు వచ్చి దాన్ని చేశాడు. మనుషులకి నిరూపించాడు. ఇది నిజము, ఇది అబద్ధమని చెప్పిపోయాడు. చూడండి కావాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5:16. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎలాగ నడుచుకోమంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏం చేయాలంట? శరీరానుసారాన్ని చంపేయాలి. చంపేత్తరక్క? చంపేత్తరా? అప్పుడు శరీర క్రియలు నెరవేర్చరు. ఎందుకనగా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు దేని మీద నీ మనసు ఉన్నది? ఇప్పుడు చెప్పండి అక్క, దేని మీద ఉన్నది నీ మనసు? అంతే కదా తల్లి? అవునా కాదా? మొన్న మన సంఘంలో అదే కదా జరిగింది. పోయినారు పాపం మీరు కూడా. ఏమవుద్ది? ఆ ఒక్కటి చేస్తామనొచ్చు అన్నారు ఒప్పుకాలాలు. ఆ ఒక్కటి కాదు, అసలు అవసరంలా. ఒక్కటేమవుద్ది? ఒకటేమవుద్ది తల్లి? పులిసిని పిండి కొంచెమైనా ఈరోజు అందరిని పోగొట్టుకున్నావే. ఆ రోజు కదా పోగొట్టుకుంది, వాళ్ళు ఎప్పుడో పోయిండ్రు. అది గుర్తుపెట్టుకోండి మొదట మీరు. మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమి ఇది ఒక అడ్డం అంతే. అర్థమైంది తల్లి? మీరు ఆ రోజు కొద్దిగా బాధపడుతూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు మీరు ఒక్కసారి అన్నింటి అయిపోయేది కదంటే, ఈ రోజు కాదు, కాళ్ళు పట్టుకుని అయిపోదు. ఎప్పుడైతే మీరు నిజమైన యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారో అప్పుడే వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అవకాశం కోసం రెడీగా ఉన్నారు. అది అవకాశం కోసం. ఇక్కడ ఏమన్నారు? మమ్మల్ని పిలిస్తే పిలవా? నేను రోజు పిలుస్తున్నావా? ఆ రోజు సిస్టర్ గారు వెళ్ళి వాళ్ళ సిస్టర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఇలా అన్నారు, మీరు ఒక మాట పిలవచ్చు కదంటే, మీరు పిలవమన్నారు వాళ్ళు. నాకు వాళ్ళే నచ్చేటట్టు కాదు. ఏంటంటే ఇన్నిటికి పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు? ఆ రోజు పిలవకుండా వచ్చారు, మరి ఇప్పుడు పిలవాలి అంటే ఏడ అడ్డమైపోయింది పిలిచేది. అంటే వాళ్ళకేం దొరికింది? కారణం దొరికింది. ఇప్పుడు ఏమంటారంటే, ఏమి ఒక్కసారి అటు పోతా ఆడదాకా రమ్మనొచ్చుగా, నేను పోమన్నమా? వాళ్ళ బాధలలో, వాళ్ళ ఇబ్బందులలో, వాళ్ళ సమస్యలలో రేపు వాటి కోసం మేము ఎవరిని అడగాలి, ఎక్కడికి పోవాలా, ఖర్చులకి ఎట్ట ఇయని వాళ్ళుంటే, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పిలవలేదని పెద్ద రీజన్ పెట్టేవేంది? నాకు అనిపించింది, అది ఆల్రెడీ తెగిపోయిన తీగ. నువ్వు ఎన్ని టేబుల్ వేసినా అతకదు. అది గుర్తుపెట్టుకోండి. తెగిపోయిన దానికి టేబుల్ వేసేది పైన, లోపల అతకదు. ఎందుకు? తీగ తెగిపోయింది. అంటు కట్టాలని చూస్తావు. అంటు కట్టాలంటే ఏం కావాలి? అంటు కట్టాలంటే ఏం కావాలి? తీగ నువ్వు తీసుకొచ్చి బలవంతంగా కడతావు అంటు. మీ అందరికీ అంటు కట్టే అలవాటు ఉంది. తొక్కి అలవాటు ఉంది కానీ కట్టే అలవాటు లేదు. తొక్కుంటారు అంటు. ఎందుకంటే ఎవరన్నా మల్లె తీగ ఇయ్యమంటే 2 రోజుల తర్వాత రాక్క ఇస్తాను, ఈ వానలు పడుతున్నాయి, అంటు దొక్కుతానని భూమిలో దొక్కుతారు. కానీ అంటు కట్టేది అట్టా కాదు. ఒక కొమ్మని తీసి ఇంకో కొమ్మలో కట్టాలి. ఇప్పుడు ఈ కొమ్మని కట్ చేసి దీంట్లో కట్టేసినమనుకో, ఈ కొమ్మకు దాన్ని స్వభావం స్వీకరించేది లేకున్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా గాలి ఆడకుండా కట్టినా ఆ కొమ్మ పచ్చబడు. ఈ కొమ్మకి ఇదేం గాల? నచ్చల. అందుకే దానిలో నుంచి ఏమైంది? మళ్ళీ నువ్వు బలవంతంగా తీసుకొచ్చి కడతానంటే ఇప్పుడు ఏమంటాం? నలుగురిని సంపాదించుకోవాలి. ఎట్టాడు చోటగా సంపాదించుకోవాల్సింది కార్యాల దగ్గర కాదు, కష్టాల దగ్గర సంపాదించుకో నలుగురిని. శాతం కష్టాలు కారక సంపాదించుకో. ఆపదలో ఉన్న వాళ్ళకి చెయ్యి అందించి సంపాదించుకో నలుగురు.
ఇప్పుడు వంకలో పెట్టి చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? బాధ ఎత్తది కదా! బాధ ఎత్తదా లేదా? ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రభు నిజంగా ఆ మాట నాకు చాలా సంతోషంగా చాలా అనిపిస్తుంటది. అయ్యా, నువ్విలా అన్నావని వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నప్పుడు ఆయన అన్నాడు, నేను అన్నానని కాదు, వాళ్ళు ఆల్రెడీ పోవాలనుకున్నారు. నేనేదో అంటాను, ఎదురు చూస్తాను, ఇప్పుడు అన్నాను పోయారన్నాడు. వాళ్ళు ఆల్రెడీ పోవాలని ఉన్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి పోయారు అంతే. అర్థమైందా? ఇదే యేసుప్రభు అన్నాడు, ఇస్కరియోతు యూదా మనసులో ఉన్నది ఏంది? నన్ను అప్పగించాలని. ఇప్పుడు కారణం దొరికింది కాబట్టి అప్పగించాడు. అందుకన్నాడు, మొదటి నుంచి ఎవరు నన్ను అప్పగిస్తాడో ఆయనకు తెలుసు. నీవంటే నాకు ప్రేమ ఉన్నప్పుడు, నేనంటే నీకు ప్రేమ ఉన్నప్పుడు ఈ అడ్డాలు ఒకటే. ఇది అర్థమే కదా! ఏమంటారు తెలుసు మీరు? ఏమంటారు తెలుసా? ఎడం కాలు పెడతావేంది, కుడి కాలు పెడకుండా అంటారు. కాళ్ళకు తెలుసా? ఏ కాలు పెట్టాలక్క? ఇప్పుడు ఎడం కాలు పెడితే ఇల్లు ఏమన్నా నెట్టేసిందా? నెట్టేసింది తల్లి. కుడి కాలు పెట్టి వచ్చిన వాళ్ళ కుటుంబాలన్నీ సుఖ సంతోషంగా సాగుతున్నాయా? మరి ఏందంటే నీకు అడ్డమైంది. నీకు అది అడ్డమైంది. అది నీ మనసులో ఉన్నది. అవకాశం కోసం చూసావు, కొట్టేశావు. నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు బయటికి తెట్టడానికి ఒక అవకాశం. పరుగులు తీసుకుంటున్నావు. తుమ్మావు. కడుపులో నొప్పి వచ్చి కింద పడిపోయాడు. 5 నిమిషాల్లో హాస్పిటల్ తెచ్చిపోతే ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు ఎదురుగొచ్చి తుమ్మావు. తుమ్మావు నువ్వు గంట ఆగుతావా? మరి బాగా శుభ్రంగా నీట్ అంటే తెల్ల బట్టలు, తెల్ల చీర కట్టుకొని సుఖంగా సంతోషం అవుతుంటే ఎదురొగుతున్నాడు. ఇంటికి పోయి రప్పండి. వాళ్ళు శుభమా అంటూ పోతుంటే తుమ్మితే ఇంటికి పోయి రమ్మంటుంది. చచ్చిపోయేవాడి దగ్గర పోయి తుమ్మితే ఇంటికి వెనుక పోతావా? మనిషి పెట్టుకున్న కారణాలకు నువ్వు లోబడకపోతే వాడిలో నుంచి నువ్వు బయటకు పోయినోడివే. వాడు నీ బంధువైనా, నీ రక్త సంబంధి అయినా, నీ అన్నైనా, నీ చెల్లెలైనా, నీ అక్క అయినా, నీ తమ్ముడైనా, నీ తోబుట్టువైనా, నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళకి నువ్వు అప్పటి నుంచి నచ్చం అంతే. పైకి వారికి ఏదో ప్రేమ చూపిద్దాం అనుకుంటారు. కుదరదు. 2 కత్తులు ఒక వరలో ఒదుగుతాయా? ఏదో ఒక కారణం. ఈ కారణాలు ఎందుకు తీస్తారంటే అలా బుద్ధులే అట్టాటి. అందుకని వాళ్ళతో మాట్లాడటం కూడా ఇష్టం. అర్థమైందా? ప్రయోజనకరమైనది ఏది చేసినా ప్రయోజనం లేనిది. అందుకే ఆత్మయే జీవింపచేసేది. శరీరము ఇప్పుడు జీవింపచేసే దాని గురించి తపన పొందాలా? వేస్ట్ అయిన దాని గురించి తపన పొందాలా? మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు కదమ్మా, తెలియనోళ్ళు పాపం. ఒక బండ తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి టీవీని వేసి కొట్టారు, పగిలిపోయింది. ఏమంటావు? అది ₹1000 టీవీని పాడు చేసేవని ఉన్నంత కాలం తిడతావు. అదే చెడిపోయిన టీవీని బండ తీసుకొని కొట్టితే పగిలిపోయింది, ఏమంటావు? పోతే పదిరా. పనికి రాని దాన్ని కొట్టినా ఇబ్బంది లేదు, పనికి వచ్చే దాంతోనే. నాకు ఇదే టెన్షన్ అవుతుంది. పనికి రాని దాంతో కాదు, పనికి వచ్చే దాంతోనే. బాధ లేని దగ్గర కాదు, బాధ ఉన్న దగ్గరకు పోయి ప్రయాసపడ. నిష్ప్రయోజనం ఏంది? శరీరం. ఆత్మ ప్రయోజనకరమే. అందుకనే చాలాసార్లు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఇప్పుడు బాగూడదు, అప్పుడు తీయకూడదు. ఏమి అప్పుడు పోతే వద్దంటారా? చాలా మంది ఏమంటారు, ఊరికి కీడు. ఊరికి కీడు ఊరు ఈడే. ఊరు మొత్తానికి నిద్ర లేకుండా చేస్తాడు ఈ బతికినోడే. సచ్చినోడు కీడు కాదు. 12 తర్వాత ఊరు ఏందమ్మా ఇంత కీడు చేస్తున్నారు? ఊరు చెప్పారు. ఇటు పోయిన రేది కీడు. ఊరు చెప్పారు పిచ్చోళ్ళారా. నువ్వు వచ్చి ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేస్తావు. నీ వల్ల కీడైంది. చచ్చిపోయిన శవం వల్ల కీడు కాల. కంటికి కనిపించినోడు అల్లతో పోతా, కంటికి కనిపించిన ప్రతి స్త్రీతో పాపం చేత వాళ్ళ కుటుంబాలను తగలబెట్టింది నువ్వు. చచ్చిపోయినోడు ఎట్టుపోతే ఏమవుతామో నాకు అర్థం కాల. వాడిని పొద్దున్న తీస్తేమి, మధ్యాహ్నం తీస్తేమి, రేపు పొద్దున్న తీస్తేమి, ఏదన్నా అడుగుతురే నన్ను ఎప్పుడెందుకు తీసావని. నువ్వు పోయి వాళ్ళ ఇంటి ముందు, ఒక మనిషి పోయి వాళ్ళ ఇంటి ముందు ఇటు తిరగటం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు శుభ్రం లేదు, వాళ్ళకు సుఖం లేదు, భార్య భర్తలు నీ వల్ల. నీకు అర్థం కాలా? నువ్వు డేంజర్ ఊరికి. సచ్చిన శవం కాదు డేంజర్ ఊరికి. అది యేసుప్రభు వారు చెప్పింది ఇస్కరియోతు యూదా. ఏయ్ నువ్వురా డేంజరు, ఆత్మయే డేంజరు, శరీరం ఏమి లేదురా. నీ సుఖం కోసం ఎంతమందిని ఏడిపిస్తున్నారు తెలుసా? నీ సుఖం కోసం. వాడి భార్య ఏడుతుందంటే వాడి భార్య ఏడితే వాడి భర్తని ఇంట్లో కట్టేసుకోమని నీకేం పని? నువ్వెందుకు? పెద్దోళ్ళు అన్నట్టుగా
దొంగ బర్రెలాగా నువ్వెందుకు తిరగటము? బర్రె కాబట్టి కట్టేసుకుంటాం. మనిషిని కట్టేయలేం కదక్క. నీకుండాలి ఆ బుద్ధి. నీకుండాలి. నేను చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదని నీకు అనిపియాలి. ఎదుటోడంటే నీ ఇంట్లో దాచిపెట్టుకోమంటే ఎట్ట దాచిపెట్టుకుంటాడు? ఏయ్! నీకు నీ భార్య ఉంది. నీకు నీ భర్త ఉన్నాడు. నీకు నచ్చినట్టు నువ్వు వాళ్ళతో ఉండు. నాకు వేరే వాళ్ళున్నారు. నాకు నచ్చినట్టు నేనుండాలి. దీనివల్ల ప్రమాదం అని చెప్పాలిగా. ఈళ్ళ డేంజర్ గాని, ఇస్కరియోతు యోధా గాని డేంజరు చచ్చిపోయిన వ్యక్తికి డేంజర్ కాదంట. అందుకన్నాడు, ఇదిగో మీకు చెప్తున్నాను, ఆత్మయే జీవింపజేసేది, శరీరం వేస్ట్. దాని గురించి పెద్ద తపన చెందకూడదు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏందయ్యా దాని గురించి తపన, అవసరం ఏముంది? అవసరం ఏమనుందా? మీరు ఎవరన్నా చెప్పండి, అవసరం ఉందా? మరి ఎందుకు దాన్ని అంటే, అది నువ్వైనా నేనైనా, ఇప్పుడు నిన్న మా నాన్నగారు చనిపోయారు, మీ అందరూ తెలుసు కదా. చనిపోయిన తర్వాత నేను పెద్ద ఫీల్ కాదు. అందరూ అంటారు, ఏంది ఏడుపు కూడా రాలేదంటే, ఇది కొత్తది, నాకేం పని, అసలు ఏడవలసిన అవసరం నాకేముంది? ఆయన పని ముగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. తొందరపాటుగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఏడవాలి? అసలు ఏడవకూడదు. బతికినన్ని రోజులు ఆయన చివరి సమయాల్లో బతిమిలాడుకున్నాం. మా అక్కగారు గాని, నేను గాని, యేసు ప్రభుని నమ్ముకయ్యా, ప్రార్థన చేసుకోయ్యా, పాపాలు క్షమించను, అప్పుడు ఏడ్చాం. ఇప్పుడేముంది? ఏమీ లేదు. ఆయన పోయిండు. మన మీదకి కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, గుద్దుకోవటం మనకు అవసరం ఏమీ లేదు. ఆయన పని ప్రకారం తీసుకెళ్ళి అడేయాలి. ఆ టైం వచ్చింది వేసేస్తా, అంతేనా? ఇది ఇది నిజం. ఈ నిజం ఎట్టుంది ఊరు దేశానికి? అడ్డమైపోయింది నిజం. అబద్ధాలు బాగుంటాయి. అబద్ధాలు బళ్ళు రుసుకుంటాయి, తెలుసు కదా. అబద్ధం చెప్పే వాళ్ళు చుట్టే తిరుగుతుంటారు జనాలు కూడా. నిజం చెప్పే వాళ్ళు చుట్టూ తిరగరు. ఇంటికి వచ్చినటువంటి భర్తను భార్య ఎక్కడికి పోయి వచ్చావని అడిగితే తలకన్నది. నువ్వే అడ్డం. లోకంలో ఎక్కడ ఊరు అడ్డం? ఎందుకు? వాళ్ళకు నచ్చినట్టు నువ్వు జీవించలేదు. నిన్ను పాడు చేసే వాటితో నువ్వు డేంజర్. పాడు చేయని వాటితో ఎవరికి డేంజర్ ఉండదు. నేను అదే చెప్తున్నాను చాలాసార్లు కూడా. ఇప్పుడు చాలా మంది నన్ను అంటారు, ఇది అట్ట ఇది అట్ట. నేను ఒకటే చెప్పాను, నేను ప్రేయర్ పోతున్నాను, ప్రార్థన. ఆడ మనిషి చచ్చిపోయిండు, ఆయన ఆత్మని దేవుడు తీసుకోండు. దానికోసం నోరు లేని పాన్ని మళ్ళీ చంపాల్సిన అవసరం. దాంట్లో కుక్కను వెయ్యాలి, దాంట్లో కోడిని వెయ్యాలి, దాంట్లో ఏంది ఎలా నాకు అర్థం కాలేదు. మరి పిచ్చోళ్ళారా, ఎవరో తినేవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు శుభ్రంగా చాక్కుని వాళ్ళని బతుకుతారు, దాంట్లో ఎత్తి ఏమవుతుంది అని చెప్పి. కొంతమంది అన్నారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు అన్నారు, నువ్వు అంతా అడ్డమేను. అడ్డం కదా, నిజమై చెబితే అడ్డం కదమ్మా. సాయంత్రం 5:30 డ్యూటీ అయిపోయిందమ్మా యజమానుడికి. 6 గంటలకు ఇంటికి రమ్మన్నప్పుడు 6:30కు వచ్చిందనుకో, శుభ్రంగా నీళ్ళు తోడావు, మంచిగా అన్నం పెట్టావు, ప్రశాంతంగా నైట్ ప్రశాంతంగా కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకున్నావు, పిల్లలతో ఉన్నావు, సంతోషంగా టీవీ చూసావు, ఏదో చేస్తావు. ఇది బాగలేదు. బాగుందా? బాగలేదా? ఇది బాగుంటది. ఎప్పుడైనా అడుగుతావా? ఏంది 6:30కు వచ్చావు ఇప్పుడు అడగవుగా. 11 గంటలకు వచ్చాను కదా అడిగేది. డ్యూటీ 5:30కి అయిపోతే 11 దాకా ఏం చేస్తాను అని 11కి వచ్చిన అడుగుద్ది. కానీ ఏ భార్య కొడక 6 గంటలకు వచ్చిన ఊరేని అడుగుద్దా? 11కి వచ్చినా ఏంది ఎర్రదాకంటే నీతో తలకాయ నొప్పింది అడగొద్దా? ఒకవేళ ఆడనబడి చచ్చినవే అమ్మ. తెచ్చుకోవాలంటే ఊరు రారు తెలుసా, మళ్ళా నేనే తిరుక్కోవాలి. అందుకే చెప్పమనేది. అర్థం కాదా? నువ్వు అలా తలకాయ నొప్పి అయిపోయింది దేనికి? నీకు తలకాయ నొప్పి అనుకుంటున్నావేమో, నిన్ను చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా రోజు తలకాయ నొప్పి ఆన్లో ఉంది. అది ఇంకా బాల అలవాటైంది తలకాయ నొప్పి మనిషికి కూడా. ఎందుకు? బయటికి పోతే ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు, అన్నం అయితే ముందు పెట్టుకొని తింటున్నారు కానీ ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏందిరా పట్టించుకోడు, ఏం లేదు. ఇదే తలకాయ నొప్పి తలకాయ నొప్పి తలకాయ నొప్పి అయిపోయి ఇప్పుడు ఒక్కసారి పోయి హాస్పిటల్లో పోయి ఆ యొక్క స్కానింగ్లు పెట్టేస్తే వద్దన్నా పెరిగిపోతుంటాయి బీపీలు, షుగర్లు. ఏమో ఎక్కువ ఆలోచిస్తున్నావా? ఆలోచన లేని మనిషి ఊరు ఉన్నారు అక్కడ చెప్పండి. అసలు డాక్టర్ అంటారు అసలు ఆలోచించద్దు అంటారు. ఆలోచన లేని మనిషి ఊరు ఉంటారు. ఓవర్గా ఆలోచించి తెచ్చుకున్నారన్నమాట. ఎక్కువ ఆలోచన. పట్టించుకోవద్దు అన్నారు. పట్టించుకోవద్దని మీరు చెప్తున్నారు కదా, ఊరు ఆయన పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దంటే అసలు నిన్ను చేసుకోకుండా ఎందుకు పడుచుకుంటా? అంతే కదక్క. చేసుకోకముందు నేను ఊరు మా శాంతం బాగా అర్థం చేసుకోండి. నేను మానమామనే. అప్పుడు నేను 2 గంటలకు వచ్చినా నన్ను పడుచుకుంటుందా? నేను ఆడ తిరిగినా పడుచుకుంటుందా?
నేను వేరే వాళ్ళ బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నా కూడా పట్టించుకుంటుందే. ఏదో మా మామతో నాకే పని. ఇప్పుడు చేసుకున్నాను కాబట్టి టెన్షన్ అయిపోయింది నాకు. ఎవరికైనా అంతే కదక్క. అది ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి నువ్వు అడుగుతున్నావు. లేకపోతే నువ్వెందుకు అడుగుతావు? దారిని పోయి ప్రతి ఒక్కరిని అడగమే. దారిని పోయి ప్రతి ఆమెను అడగమే. ఫీలింగ్స్ వచ్చినాయి కాబట్టి అడుగుతున్నాం. అది దేవుడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, మీకు అందరికి అర్థం అవుతుందని, మీరు నా బిడ్డలు కాబట్టి వ్యర్థమైన వాటి కోసం పాకులాడొద్దని చెప్తున్నాడు. పనికిరాని వాటి గురించి ఎందుకు టెన్షన్? అప్పుడప్పుడు చూస్తుంటారు కదా మీరు. ఈ రోజు ఏంది, మంగళవారం ఏంది, బుధవారం ఏంది. మరి స్వామి అప్పుడప్పుడు నేను చాలా మందికి చెప్తుంటాను, మనం వేరే వాళ్ళతో చెప్పాను. నువ్వు తాగటం వల్ల నీ భార్యకి నీ వల్ల టెన్షన్ అయిందిరా. నేను మంగళవారం చేస్తే బుధవారం చేస్తే టెన్షన్ లేదని చెప్పి. అంతే కదా తగలే. శుక్రవారం నేను ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చుకుంటే కదా టెన్షన్. నువ్వు ఆడ తిరుగుతున్నావని టెన్షన్ అయింది ఆమె కాడ. కీడు రోగాలు ఎందుకు వచ్చినాయి? నీ వల్లే. బతికినోడి వల్ల అంతా, చచ్చిపోయినోడి వల్ల ఏం జరగవక్క మీకు చెప్తున్నా. అవును జరిగితే మీ బుద్ధి పుడితే ఆ రోజు పోతారు, లేకపోతే లేదు. 4 రోజుల తర్వాత ఊరి పడుచుకుంటారు. అందుకే నేనేం చెప్తున్నాను, చనిపోయిన శరీరాన్ని తీసుకెళ్లి వేసి వచ్చినానికి నాకు దాంతో పని లేదు. ప్రేమ కూడా లేదంటే నాకుందో లేదు నీకు తెలుసా? నీకు తెలియదుగా. నేను ప్రేమ లేనివాడిని. తాగొచ్చి రోజు బతికినప్పుడు మూలం పెట్టి మంచం మీద పొరిలాడిచ్చి తన్నినోడిని. నాకు ప్రేమ లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నేనేది పెద్ద పెద్ద శిలా విగ్రహం కట్టించినంత మాత్రం నేను ప్రేమ కలిగినోడిని అవుతున్నా. ఎవరు చెప్పారు పిచ్చి లోకానికి? నాకు అర్థం కాలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మయే. ఆ ఆత్మ ఉన్నంత వరకు కూడా తప్పనిది ఏంటంటే పరలోకానికి పంపించాలి. పరలోకానికి పంపించాలని తపన. ఆ పరలోకానికి పోతున్న ఆత్మ గురించి భయపడాలి కానీ చచ్చిపోయిన తర్వాత అలా ఆడన్న పెట్టారు, ఆడ పెడితే ఏమి మోదికి పెడితే ఆడ పెడతారు ఏమన్నా చేస్తాడా? లేచి ఏమన్నా ఏడికి పోతున్నావు అని అడిగాను మేము ఎప్పుడన్నా? ఈరోజు అడిగిండా? ఆ రోజు మనం నైట్ ప్రార్థన చేస్తున్నాం. నైట్ 2 దాకా ప్రార్థన చేసాం మేము. 2 రోజు ఈ గోళ ఆపండి అని ఇప్పుడు అయిందా? మామూలు మనం ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు కుశాలుగానే అంటాడు, అమ్మంగా ఆపరా అంటుంటాడు. రాత్రి ఆ రోజు 2:30 దాకా ప్రార్థన చేసినాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేసినాము. లేచి రే అబ్బాయి కాపుర కొద్దుడు అని అన్నాడా? ఎందుకు చెప్తున్నానంటే అది ఏమీ లేదు. మరి ఏంటంటే బాడీని పంపించాలి కాబట్టి పంపించే మార్గంలో పంపించాం అంతే. ఒక జ్ఞాపకం ఒక రోజు అంతే. తర్వాత నేను సంవత్సరాలని సమాధుల పండుగ నా జీవితంలో కూడా ఉండవు. మీకు చెప్తున్నాను ఈరోజు. మీరు అందరూ అనుకుంటారు పాస్టర్ గారు కదా జ్ఞాపకార్థం, ఇవన్నీ వేస్ట్. నేను ఆయన పేరు మీద అయినా మంచి పనులు అయితే చేస్తాం కానీ ఇవన్నీ చేసేది లేదు. ఎందుకంటే దాంట్లో ఏముంది? ఏమి లేదు. ఉన్న దాని గురించి తపన చెందాలి. చూడండి ఎంత ప్రేమలు, ఎంత ఆప్యాయతలు. నేను అప్పుడప్పుడు ఎందుకు పొద్దున్న మా అమ్మాయి కూడా చెప్పాను, అంటే నేను నా గురించి చెప్తాను, ఏది గురించి చెప్పను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్ను ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోతాను నువ్వు, అందుకే దేవుడి మీద ఆధారపడించు. ఎవరు నీ దగ్గర ఉండరు. భయం ఏమన్నా ఉద్యమం చచ్చిపోయి వాళ్ళు వెళ్ళిపోతే, ఒంటరి చేసి నిన్ను వెళ్ళిపోతే ఇంకా నీకు ఎంత భయం? ఇప్పుడు నీకు మనుషుల మీద వచ్చేది ప్రేమ లేకపోతే పగ? కన్న తల్లైనా తోడబుట్టిన తమ్ముడైనా నీకు ప్రేమ ఉండదని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు లేను రేపటి నీకు బంగారం కావాలా, నకిలీ ఎవరికి కావాలి? అది ఎవరికి కావాలక్క? నేను మా అక్క చనిపోయింది అక్కడ భద్రాద్రిలో, నేను పోయాను, చెప్పాను నేను ఉంటాను, నేను కోరుకుంటాను అన్నాను. వాళ్ళు అంటారు అన్నం తిన కాక. నేను పోయి శుభ్రంగా అన్నం తిని మా బావతో ఒక గంటతోటి మాట్లాడి నేను ఉన్నానులే బావ ఏం కాదని చెప్పేసి కొద్దిగా కూర్చుంటే రా త్వరగా యాడికి? మరి ఆదరించాలి, వాళ్ళ కొన్ని మాటలు చెప్పాలి. మక్కాయి కూడా నేను చేయగడుకొని తుడిపేసుకొని ఇంకా నీకు నాకు సంబంధం లేదు నేను చెప్పులు ఇచ్చేసి వచ్చేస్తే ఉపయోగం ఏముంది? ఈరోజు నేను పిలిస్తే వస్తారనుకున్నావా? మీకు చెప్తున్నాను, చనిపోయిన తర్వాత ఇంక ఏవి పట్టించుకోవద్దు. నేను పట్టించుకోను. అయ్యా నీకు ప్రేమ లేదంటే 100 అనుకున్నా నాకు సిబ్బంది లేదు. నేను ఎప్పుడైతే 2012లో దేవుళ్ళలోనికి వచ్చినో అప్పుడే లోకానికి నేను సంబంధం లేనోడిని. మరి కావాలనుకుంటున్నారంటే ఏదో ఉన్నాను కాబట్టి కావాలనుకుంటున్నారు లోకం. కానీ ఆ రోజే నన్ను డిసైడ్ చేశారు, ఈడ అవసరం లేదు మనకు. ఈ రోజు వచ్చి కారణాలు చూపించి ఏదో చెప్పాలనుకుంటే నేను ఒప్పుకోను. అర్థమైందమ్మా? మీరు ఎప్పుడైతే ప్రార్థన పోతారో అప్పుడే యేసు ప్రభు బైబిల్ పట్టుకొని వచ్చారో అప్పుడే మీ ఇంట్లో ఫిక్స్ అయిపోరు, వీళ్ళకు మనకు సంబంధాలు ఉండవని.
కానీ ఇప్పుడు ప్రతి ఆదివారము, ప్రతి పండగప్పుడు మీకు చెప్తున్నారు. ఇద్దరిని తలకని అంతలి ముందే ఫిక్స్ అయిపోయినరు. రాళ్ళగొట్టాలనుకున్నారు కాయను. రాళ్ళగొట్టే టైం వచ్చినప్పుడు రాళ్ళగొట్టేత్తడు. మనం ఏమనుకుంటున్నామంటే, అసలు నన్ను పట్టించుకోలేదు పిచ్చోళ్ళారా! మనల్ని పట్టించుకోవటం ఇప్పుడు కాదు ప్రారంభమే. మరి ఇప్పుడెందుకు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు అనుకుంటున్నారు మీరు భలే అంటారు తెలుసా? మరి ఇంత నిష్ట కాదు ఇది నిజం. ఉండాలి గాని అందరూ ప్రార్థనలో పోతారు గాని మీ అంత కాదు. అందరూ పోతారు. అందరితో నాకేం పని? నేను పోయేది నాకు కావాలి. నేను నమ్మిన యేసుప్రభువునని నీ ముందు చేయలేదా? వాళ్ళు పెద్ద పెద్ద నాకు అవసరం. వాళ్ళు పెద్ద వాళ్ళు చిన్న ఊరెప్పుడుందాక 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఈ పని దీనిదే, దీని పని దీనిదే, దీని పని దీనిదే, దీని పని దీనిదే, దీని పని దీనిదే. నీ పని నీది, నా పని నాది. కానీ నిత్య జీవానికి మార్గం మాత్రమే ముఖ్యం. అది ముఖ్యం. ఇవన్నీ కాదు. అందుకేమన్నారు చూడండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5:25 ఒక మాట చెప్తాను చూడండి. మనము బాగానండి. మనము అంటే మనమే. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమి అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. తెలిసిందా ఈ మాట అర్థము? తెలిసిందా ఎవరికన్నా? ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుందాం. అందుకనే మన సంఘంలో పెద్దమ్మగా ఉన్నటువంటి సుబ్బులమ్మ గారు లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ ఏ ఉన్నప్పటికీ ఎవరి సంబంధం లేకుండా మనం పోయి ప్రార్థన పెట్టచ్చు. అది మన బాధ్యత. తర్వాత సమాధి కట్టారా రోజు పోయి ఇవన్నీ నేను పడుచుకోను. ఎందుకు మన నాగు వచ్చింది ఎటు పోయింది కూడా తెలియదు. వామని కాదు ఊరేని అంతే కదమ్మా. ఇప్పుడు మీరు చాలా మంది అనుకోవచ్చు, ఏమనుకుంటారు తెలుసా? ఇదిగో మేము సున్నం కొట్టేస్తున్నాం సమాధికి, సున్నాలు కొట్టడం ఊరేని కొడతారు. నేను దీపం పెట్టి వచ్చాను, ఊరేని పెడతారు దీపం పెట్టి. ఆయన కోరుకున్నది ఏమిటి తెలుసా? బాగా బతకాలి మా పిల్లలు. నేను అదే చెప్తాను. ఆయన వెళ్ళిపోయాడు, మనం వెళ్ళిపోయటానికి రెడీగా ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఆత్మను అనుసరించి క్రమం. ఇది ఆత్మ క్రమము, శరీర క్రమం కాదు. శరీర క్రమంలో నుంచి మీరేమొచ్చారు? బయటికి ఏ క్రమంలోకి వచ్చారు? ఇప్పుడు శరీర క్రమం మీ దగ్గర మర్చిపోయి ఉంటాం. అప్పుడప్పుడు నేను చూస్తాను, నా రక్త సంబంధులకు బాగలేకపోయిన పాతనొప్పి అని తెలియదు కానీ దేవుని సంఘంలో ఎవరికి ఇబ్బంది అయినా కష్టం పోయింది. ఎందుకంటే ఆ నుంచి ఏమయ్యా వీడికి బయటకు వచ్చి మీరు అనొచ్చు, బా ప్రకాష్ మనం బాగలేకపోతే ఊరికాడికని చూస్తానికి వస్తాడు. నేను మిమ్మల్ని బట్టి రాలా, మనందరం ఇప్పుడు ఏమయ్యాము? ఆత్మీయ బంధములం అయిపోయాం. అందుకని మీరు మా బంధువులు, నేను నీ బంధువుని. అలాగ ఆత్మీయంగా ఇప్పుడు మా అక్క బాగాలేదు, మా చెల్లెలో బాగలేదు, మా తల్లి గారి బాగాలేదు, అది ఫీల్ అయిపోతున్నాను. ఇంకా ఎక్కువ ఫీల్ కాదు. అలాంటప్పుడు ఇంక పట్టించుకోకుండా ఎవరన్నా ఉంటున్నా? ఆ ఫీలింగ్ రావాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? శరీరంలో చచ్చిపోవాలి. శరీర సంబంధమైన వాటిలో ఏం కావాలి? చచ్చిపోవాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన. ఇప్పుడు చచ్చిపోయిన దాన్ని ఎప్పుడన్నా అప్పుడప్పుడు మీరు లేపుతారక్క. ఇప్పుడు మీరు నాటుకోరు కదా మొక్కలు, పాపం అందరూ నాటారు కదా. నాటిన మొక్కలు కొన్ని మొన్న ఈ మధ్య కాలానికి వానానికి ఏమైందంటే ఊరకెక్కి చచ్చిపోయినాయి కదా. ఊరకెత్తి చచ్చిపోయి మీరు ఆడికి పోయి లెయ్యి అంటే లేతదా? ఒకవేళ ఏమనుకోవద్దు, అంటే అర్థం కావడానికి చెప్తున్నా. నేను వేరే విధంగా చెప్పొచ్చు కానీ మీకు అర్థం కావాలంటే మన భాషలో చెప్పాలి. చాలాసార్లు అంటారు పొలాల గురించి, కలుపుల గురించి చెబుతానంటే మీకు అర్థమయ్యేది ఆ భాషే కదా. అట కాకుండా నేను ఇదిగో కంప్యూటర్లో ఒక బైట్ ఉంది, లేకపోతే ఒక జీబీ ఉంది, ఒక ఎంబీ ఉంది అని చెప్తే ఎంబీలు, బైట్లు, జీబీలు ఏంటి అని మీరు ద్వారా నాకెళ్ళి అంతే కదా. మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది, మానిటర్ ఉంది, సిపియు ఉంది. సిపియులో 4 చిప్పులు ఉన్నాయి. ఈ చిప్పులలో ఒక చిప్పు పని చేయకపోతే వేరే చిప్పు తేవాలంటే ఈ చిప్ ఏంది, ఈ మౌస్ ఏంది, ఈ గోళ అర్థం కాలేదు. అది కలుపు తీసేదాని గురించి అయితే అర్థమవుతుంది. అది పౌలు యేసుప్రభువు చెప్పారు, ఎవరికి ఎలా అర్థం కావాలో ఆ విధంగా చెప్పారు అంతే. చదువుకున్న వాళ్ళ దగ్గర చదువుకున్నట్టు చెప్పేయాలి. వాళ్ళకి అర్థమయ్యే భాష అది. వాళ్ళ దగ్గర పోయి ఇదిగో పొగాకు మొక్కల్లో ఎప్పుడు కలుపు తీస్తున్నట్టు పొగాకు మొక్కలు ఏంటి అంటారు. వాళ్ళకి తెలియదు కదా అక్క. అలాగే మీ దగ్గరికి వచ్చి
A+B² ఏ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ఏంది బి స్క్వేర్ ఏంది నేను చెబుతాను నీ పిల్లోడు అంటారు. జ్ఞానం అంటే ఇదే. ఎవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పటమే దేవుడిచ్చిన జ్ఞానం. కాబట్టి ఆ పొగాకు మొక్క ఎండిపోయిందక్క. అంటే నీళ్లుండి కూడా ఎండిపోయింది. ఉరకెత్తిందంటారు. అది ఏరు పెట్టలేదని ఎట్లా ఎండిపోయింది. ఇప్పుడు మీరు పోయి లెయ్యి, లెయ్యి, లెయ్యి అంటే లేస్తే భలే ఉంటది కదక్క. బాగుంటదా? బాగుండదా? చెప్పండి మీరు. బాగానే ఉంటది లేస్తే. అప్పుడు మీరేమంటారు అది లేసిందంటే పచ్చబడిందంటే మరుసటి రోజుకు? హ్మ్. మరుసటి రోజు పొద్దుకు పచ్చబడిందంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండక్క? ఆ! నిజంగా చెప్తాను ఏమంటారంటే, "మా మొక్కలన్నీ చచ్చిపోయినాయి అనుకున్నాం. ఒక్కటి కూడా చావలేదురా." గట్టిగా నిలబడ్డారు మా మొక్కలంటారు. అంతేనా? అంతేనా? అంటే చావలేదనుకున్నారు. అలాగే ఈరోజు యేసు ప్రభువులోనికి వచ్చాననుకుంటున్నారు గానీ, ఒకళ్ళెవరో పక్కనోళ్ళొచ్చి ఇది చెయ్యి, ఇది చెయ్యి అంటే కటక్కని చేసినట్టు వాళ్ళింకా చావలా. అర్థమైందా? అది నేననేది. మొక్క నువ్వు లేయమంటే లేసిందంటే మరుసటి రోజు మా మొక్కలన్నీ చచ్చిపోయి మళ్ళా బతికాయని ఎప్పుడైనా చెబుతావా అక్క? మొక్కలు చచ్చిపోయినాయి అనుకున్నాను. అమ్మ చావలేదు గట్టిగా నిలబడ్డాయి. హమ్మయ్య! ఇంక ఇబ్బందేమి లేదు. అలాగే లోకము గూడక మనల్ని ప్రేరేపిస్తుంది. లెయ్యి, లెయ్యి, లెయ్యి అని సచ్చినోడు లేత్తడా? అందుకే మనం లోకంలో ఏమయ్యాం? ఇంగ లెయ్యం. వాళ్ళు కొట్టినా, తిట్టినా, వాళ్ళు అలిగినా ఇప్పుడు నేను అలిగాననుకోండి మా నాన్న మీద, మా నాన్న ఏమన్నా ఫీల్ అవుతాడు? బోధనకుండా ఉంటాడా? ఆయనకు ఫీలింగ్స్ ఏడున్నాయి? మనకు కూడా ఫీలింగ్స్ ఉండకూడదు. వాళ్ళు బాధపడుతున్నారని, వాళ్ళు ఏడుతున్నారని ఫీలింగ్స్ ఉండకూడదు. వాళ్ళందరూ దిగులు అసలు ఫీలింగ్సే లేవు నాకు. మనకెందుకు ఇయన్నీ? లోకం విషయంలో ఫీలింగ్స్ చచ్చిపోయాయి. ఇంక మనకుంటదక్క ఫీలింగు? అబ్బో! ఆయన బాధపడుతున్నాడులే. ఆయన ఒక్కడి కోసం, ఆ మనిషి ఒక్కదాని కోసం, వాళ్ళొక్కళ్ళ కోసం అక్కడ దండం పెట్టుకొనొత్తా. అబ్బో! వాళ్ళు బాధపడుతున్నారని దండం పెట్టుకున్నావు. రేపు పొద్దున వాళ్ళు బాధపడుతున్నారని విభూది పూస్తావు. ఎల్లుండి పొద్దున వాళ్ళు బాధపడుతున్నారని గుండు కొట్టించుకుంటావు. అవునా కాదా? ఎవరన్నా అడిగితే, నా కోసం కాదు మా పిల్లోళ్ళు బాధపడతారని మరి 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 ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏం చెప్పాలి మీరు? చచ్చిపోలా. చచ్చిపోతే మళ్ళా బ్రతకదు. ఈరోజు ఆ శారీరకంగా ఏమైపోయాం మనము? చచ్చిపోయాం. ఆత్మీయంగా బతికున్నాం. ఇలా శారీరకంగా చచ్చిపోయినోళ్ళున్నారు చూడండి. నిజంగా చెప్తున్నాను చూడండి. ఈ పద్ధతులకు భయపడకుండా ఉంటారు చూడండి. వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారమ్మ ఇళ్లలో ఉన్నోళ్ళు కూడా. మీరంటారు ఈళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారన్న, ఏ ఆచారాలు పాటించరు. ఎక్కడికి పోరు. చిన్న పొరపాట్లున్నాయి. కానీ తనలోకొచ్చిన బిడ్డని ఎప్పుడైనా మార్చుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. బాధపడకండి. మనుషుల్నే చంపేసుకున్నోళ్ళు ఈ కోరికలను కూడా ఒకరోజు చంపుకుంటారు. అర్థమైందా? నిన్నటి దాకా కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళనే వదిలేసుకున్నారు. ఈ ఆచారాలు నువ్వేమైనా చెప్పు, ఆచారాల విషయంలో మాత్రం నేను మీ ఇంట్లో కూడా అడుగు పెట్టనని వదిలేసుకున్నారు. ఈ సిగరేటు, ఈ మందు, అయేంది ఆ బుడ్డీలు ఎట్లా వదిలేసుకోవడం పెద్ద లెక్క వాళ్ళకు. చిన్నప్పుడున్న వాటిని వదిలేసుకున్నోళ్ళు. కానీ వదిలేసుకోవాలంటే టైం వత్తది దానికి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి మరి. కానీ కొంతమంది ఉన్నారు చూడండి. ఎంత తాగినా, ఎంత తాగినా గూడక ఏం చేస్తారు తెలుసా? ఆడికి పోయి రావాలంటే అమ్మో! ఆడికి పోతే కీడొత్తది. అంటే భయం. అంటే వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. కానీ మనోళ్ళు నీ మనుషులు గాని, నీకు సంబంధించిన ఇట్టటున్నోళ్ళు అంటే ఆచారాలను వద్దనుకొని, అలాంటి వాళ్ళ పద్ధతులతో నాకు సంబంధం లేదనుకుని ఉన్నారు చూడు. వాళ్ళు ఆలో నుంచి ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన దాన్ని కడుక్కోవడం పెద్ద లెక్క కాదు దేవునికి. అది గుర్తుపెట్టుకొని బాగానండి. అది గుర్తుపెట్టుకొని మీ జీవితాలలో మీరు బాగుపడటము మంచిది. అందుకని నేనెప్పుడప్పుడు చెప్తుంటాను. మీకు చాలా మంది అంటారు. అయ్యా! ఈళ్ళిలా జేత్తన్నారు. ఈళ్ళిలా ఫీల్ అవుతున్నారు. ఈళ్ళిలాగ ఉన్నారయ్యా అంటే బాధపడకండి చెల్లెలు. బాధపడకండి అక్క అంటారు. ఎందుకంటే వాళ్ళెక్కడికొచ్చారు? ఎక్కడికొచ్చారమ్మా? ఆ! ఐగుప్తులో నుంచి కానాన్‌లోకొచ్చారు. కానాన్‌లోకొచ్చిన వాళ్ళని కడుక్కోవడం పెద్ద లెక్క కాదు. మీరనుకుంటారు. కొంతమందుంటారు. దేవుళ్ళలోకొచ్చినా కూడా అన్ని ఆచారాలు పాటిస్తారు. ఈళ్ళతో డేంజర్ మళ్ళా. ప్రార్థనకొత్తారు మళ్ళీ అన్నీ పాటిస్తారు. ఈళ్ళతో డేంజర్ ఈళ్ళని అసలు నమ్మగాకండి. కొంతమంది ప్రార్థనకు రాకపోయినా యేసు ప్రభువుంటే నమ్మకం ఉంటది. ఏ ఆచారం పాటించదు. ఈళ్ళతో డేంజర్ లేదు ఈళ్ళు కరెక్టే. మరి తప్పు చేస్తున్నారు గదంటే
ఒక్కొక్కటి వదిలిపెట్టుకోరాటానికి టైం పట్టింది. నువ్వు ఈరోజు వదిలిపెట్టుకున్నా వాళ్ళు ఎల్లుండి వదిలిపెట్టుకో. ఒక రకంగా చెప్పాలంటే నీకంటే నాకంటే కొన్ని విషయాలు వాళ్ళే పర్ఫెక్ట్ ఉంటారు. నువ్వు అంటావు ప్రార్థన చేసుకోకుండా పర్ఫెక్ట్ దేనికంటే ప్రార్థన చేసుకునే టైం కూడా ఇస్తాడు దేవుడు. అంతే కదా? తుమ్మితే నువ్వు టెనికి పోయి చెప్పులు మళ్ళీ ఇడిచి వస్తావు. వాళ్ళు అంటారు తుమ్ము వచ్చింది తుమ్మిండు ఎక్కువ అని వెళ్ళిపోతుంటారు అంతే. అప్పుడు ఇప్పుడు అంటారు ఈయన పడుచుకోడు పడుచుకోలేదు కాబట్టి దేవుని పెట్టంతే. మరి పాపం చేస్తున్నాడంటే పాపం అనేది తర్వాత దాని గురించి నేను పెద్ద మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను. పాపం అంటే అది వేరే విషయం, దాని గురించి వదిలేయండి. కానీ ఆచారం అనే లోకంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినోడు కరెక్ట్ గా ఉండటం పెద్ద లెక్కగా చెప్పండి. అంతేనక్క? కడుపులో బిడ్డ ఉంటేనే డేంజరు. బయటకు వచ్చింది అనుకో ఎట్టొకటి ఏసీ బాక్స్ లో పెట్టి దేంట్లో ఒక దాంట్లో పెట్టి కాపాడుకుంటామా లేదా? ఇప్పుడు దేవుని కాడికి వచ్చారు లోకాచారాల్లో నుంచి. వాళ్ళని దేవుడు శుభ్రంగా చేసుకుంటాడా చేసుకోడా? అది మనకు ఉండాల్సిన ధైర్యం. మీరు అనొచ్చు ఏందయ్యా అన్న నిజమా అంటే నిజం. ఇది ఒక రకమైన నిజం. కానీ దేవుడికి నచ్చంది ఏంటంటే లోక ఆచారం. ఇది అస్సలు నచ్చదు. దీంతో డేంజర్. వాళ్ళని మార్చటము చాలా కష్టం. కొంతమంది ప్రార్థన అంటారు, ప్రార్థనలోనే కొనసాగుతుంటారు. అందరి కోసం మళ్ళీ అన్నీ చేస్తుంటారు. అందరి కోసం అనేది అబద్ధం. వాడిలో ఉంది కాబట్టి చేస్తున్నాడు అనేది నిజం. అందరి కోసం అనేది అబద్ధం అమ్మ, మీరేమన్నా అనుకోండి. వాడిలో ఉంది కాబట్టి చేస్తున్నాడు అనేది నిజం. చచ్చిపోయిన పొగాకు మొక్క మనం బాధపడతామని బతకదు. దాని లోపల బతికున్నది కాబట్టి బతికింది అంతే. అయ్యో మా యజమానులు 2 లక్షలు ఖర్చు పెట్టి 50, 10, 20 మూటలు నీళ్లు 20 మూటలు నారు తెచ్చి 3-4 రోజులు నిద్ర లేకుండా మా యజమానుడు నాటుకున్నాడు. నేను చచ్చిపోకూడదని నీ మీద ప్రేమతో బతకదది. దాని లోపల ఏరు బతికింది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మనము గొడక ఏదో మనుషుల మీద ప్రేమతో దండాలు దశకాలు విభూతులు బొబూతులు పెట్టము. మన లోపల ఉన్నది కాబట్టి చేస్తాం. మా నాన్నోళ్ళు ఏమన్నా అనుకుంటారని, వాళ్ళు అనుకుంటారని కాదు, నీలో ఉందని నేను చెప్పు. వాళ్ళు అనుకోరమ్మా. వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. నువ్వు ఆల్రెడీ ప్రార్థన పోతుంటారు, మా వాళ్ళు ప్రార్థన పోతారు, వాళ్ళు ఏమి పడుచుకొని ఫిక్స్ అయిపోయినారు. అప్పుడప్పుడు కామొచ్చి మీరు అంత మాత్రం ప్రార్థన పోతే ఇది వాళ్ళది కొద్దిగా పెట్టు వస్తుంటారు ఇలా. మీరంటారు ఏంది ఇలా అంటున్నావంటే వీళ్ళు వచ్చి అంటాడు ఇటు అయ్ ఈయన మాత్రము ప్రార్థన లేదు ఏమి లేదు కానీ సంగతి చూడండి. ఈయన మాత్రము ప్రార్థన లేదు ఏమి లేదు కానీ ఇవన్నీ మాత్రం వద్దు అంటాడు. ఈ లేకపోతే కీడు జరగదు. ప్రార్థనకు రాకుండా లోకంలో నుంచి బయటకు వచ్చి ఉన్న వాడికంటే ప్రార్థన కొత్తనని చెప్పుకున్న నీతోనే డేంజర్. మీరు అనుకోవచ్చు ఏందన్నట్టు అంటున్నావు అంటే నిజం. ఇది ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా టైం పట్టుతుంది. ఇప్పుడు చెప్పండి. నిజంగా మీరు ప్రార్థన కొత్త అది అంటారు చూడండి, ముఖం చూపులు అనేది, లోపల దీపాలు అనేది, ఎదురొత్తే పోకూడదు అనేది, తుమ్మితే ఎనుక్కుపోవాలి అనేది, ఈ చేసిన ప్రార్థనకు రాకుండా లోకాల్లో నుంచి బయటకు వచ్చి ఎన్ని చేస్తున్నా వాళ్ళే మనకంటే బెటర్. వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకంటే ఒకరోజు గొప్పగా మారుతారు అనుకోండి. గుర్తుపెట్టుకోండి మైండ్లో మీరు. ఎందుకంటే వాళ్ళు దేవునికి దాసుడు. దేవునికి దాసులైతే దేవుడు వాళ్ళని ఏ రోజైనా మార్చుకుంటాడు. మరి తాగుతున్నాడు కదన్నా, మరి వ్యభిచారం చేస్తున్నాడు కదనంటే ఇన్ని వదిలిపెట్టుకున్నాడు. అవి వదిలిపెట్టడం ఆయన చేతిలో పని కదా. నువ్వు ఇప్పుడు ఊరి చేతిలోకి వచ్చావు, లోకం అనే దానిలో నుంచి ఆయన చేతిలోకి వచ్చావు. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్లో ఉంటుంది అక్కడ స్టీల్ గిన్నెలు. మా వినండి, ఏం కాదు, 2 నిమిషాలు ముగిస్తాను. కొట్లో స్టీల్ గిన్నెలు, మీరు అప్పుడప్పుడు స్టీల్ సామాన్ కొట్టుకు వెళ్ళారా? గిన్నెలు ఉన్నాయి. ఆ కొట్లో చూసినప్పుడు బూజు పట్టుద్ది, దుమ్మంతా అటు దొరికి మీకు ఇస్తాడు. మీ ఇంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు జాగ్రత్త చూసుకుంటారా లేదా పక్కన నొగుతారా? ఇప్పుడు దేవుడి చేతిలోకి వచ్చారు లోకంలో నుంచి వాళ్ళు. మీ ఇళ్లలో ఉన్న ఎవరైనా ఖచ్చితంగా కడుక్కుండే బాధ్యత ఆయనదే. ఆయనదే. ఇది ఆయన ఇల్లు. ఆయన కడుక్కోడమ్మా పాత్రలను. ఇప్పుడు నన్ను గడిగిండు, నిన్ను గడిగిండు, ఆయన కడుక్కోడు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, వీళ్ళలో లోకం జావదు, పైకి నీ కోసం నా కోసం వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. వీళ్ళతో డేంజర్. వీళ్ళతో చాలా డేంజర్.
అందుకల్లా మీ అందరికీ చెప్తున్నాను నేను ఈరోజు, దేవునిలో నువ్వు కరెక్ట్‌గా ఉన్నావంటే లోకంలో చచ్చిపోతేనే. లేకపోతే కరెక్ట్‌గా అసలుండలేవు. అసలుండలేము. చాలా మంది అన్నారు. ఇప్పుడు నన్ను నా విషయానికొస్తే నన్నేమన్నారు తెలుసా? ఇది చేయవా? అది చేయవా? మా ఇంట్లో వాళ్ళు అన్నారు. ఒకటే చెప్పాను. బుద్ధి పుడితే ఉండండి. లేకపోతే ఎళ్ళిపోండి. నేనైతే ఏం చేయను. అట్టయితే ఎట్టా? ఏంది? మీ నాన్న ఆత్మ శాంతించదు. ఒరేయ్ పిచ్చోళ్ళారా అదెప్పుడు యాడికి పోవాలో ఆడికి పోయింది. ఇంక శాంతించేదేంది? ఏడాడనే తిరుగుతుందంటేనా కుక్క పిల్ల? అచ్చు కుక్క పిల్లకి ఏడనే తిరుగుద్దా? ఏడనే తిరుగుద్దంట. ఆయనెప్పుడో ఈ బాధ తట్టుకోలేని ప్రభువా నన్ను తీసుకుపొమ్మని గోజాడిండాయన. మరి ఏడైనా తిరుగుతుంది నువ్వెందుకన్నావు నాకర్థం కాలేదు. నీకు తెలియక కాబట్టి అన్నావు. అది తెలిస్తే తెలుతండు. ఏడైనా తిరుగుతుండు. మనెమ్మట వస్తాడు. యాడికి పోతాడు? బతికినప్పుడే నీ చేత నీళ్ళు ఇయ్యని నిన్ను అడగల. నిన్నసలు అడగల. ఇప్పుడెందుకు వత్తా నీ కాడికి? ఇదంతా పిచ్చి భ్రమ. మనుషులు వాళ్ళకి దాసులు చేసుకోవటానికి ఈళ్ళకి నేర్పించిన క్రమాలు. ఇప్పుడు ఆ క్రమాలలో ఉండి ఈళ్ళిదే పని నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళన్నారు. మాకు అవసరం లేదని చెప్పి. అందుకని మీకు అందరికి చెప్తాను. ఇదిగో ఈరోజు భూస్థాపిత కార్యక్రమము. ఈరోజు మీరందరూ ఎందుకు పాలు పంపులు పొందాలని చెప్పానంటే మీకు నేర్పియాలి కొన్ని పద్ధతులు. ఆ రోజు నైట్ చనిపోయినారు. ఎందుకు ప్రార్థన అంటే మన సంఘంలో ఎవరు అలాగున్నా నైట్ అంతా సంఘం అంతటా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎలాగుంటారు? ఇంతంత పొడుగు విశేషాలు తెచ్చుకొని కూర్చొని ఎట్టట ఉంటారు. కానీ మనము ప్రార్థన చేసుకుంటూ ఆ నైట్ అంతా అసలు ఈ ధన్యత ఎప్పుడైనా ఊరికైనా ఉంటుందా? ఆలోచించండి. మనమేమంటాం? ఆడికి పోయి వస్తే ఏమన్నా అవుద్దేమో పాము. అలా అనుకున్న వాళ్ళందరూ ఇంకా ఆడనే ఉన్నారు. వాళ్ళు ఇంకా దాటి రాలి ఆ గెట్టు. మనం ఏం చేద్దాం? కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. ఆ కార్యమైన ఆ సందర్భమైన పోయినప్పుడు నీవు భోజనం చేసినా చేసి రావాలి. నీళ్ళు ఇచ్చినా తాగి రావాలి. నేను రాననుకో నీ లోపల ఉన్నది ఇంకా ఏరు. అందుకే నేను బతిమలాడిన కొన్ని తింటే తింటారా లేకపోతే లేదంటాను. ఎందుకంటే లోపల ఏరు చావలా. మనం చంపాలనుకుని కుదురుద్దక్క చావలా. ఈ భయం లోపలుండి ఎన్ని చేసినవి? ఆ భయం లేకపోతే ఏమి? నేను రాత్రి కాలము ప్రార్థన అయిపోయింది కదా, వెళ్ళాను, పండుకున్నాను, ప్రశాంతంగా నిద్రపోయాను. నాకు అసలు ఏం గుర్తులేదు. చాలా మంది అంటారు బాధ కూడా. ఎందుకు బాధ? బైబిల్ చెప్తున్నారు కదా, యాత్రికులము పరదేశులము ఆయన యాత్ర ముగించుకొని ఆయన వెళ్ళిపోయి రేపు నేను పోతాను. అదే అమ్మాయి చెప్తాను, నేను పోనా నువ్వు ఒక్కదానివే, నువ్వు పోనా నేను ఒక్కడిని, బాధ అనేది వద్దు. మరి పాత్రలం అంటే ఉన్నప్పుడు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ లైటు రెండు వెలుగుతున్నాయి. ఆ లైట్ అనుకుంటుంది నువ్వు వెలుగుతున్నావు నేను వెలుగుతున్నావు అని పోటీ అంతే. ఆ లైట్ పోయిన తర్వాత ఈ లైట్ బాధపడదు, అది వెలుగుతూనే ఉంటుంది. అంతే మనం కూడా. కాబట్టి ఈ సమయంలో మనందరికీ చెప్తున్నది ఏంటంటే జీవింపచేసేది ఆత్మే, శరీరము నిష్ప్రయోజనం. ప్రయోజనం లేని దానికి కండిషన్లు కట్టుబాటులు వద్దు. ప్రయోజనం లేని దానికి గుళ్ళు గోపురాలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రయోజనం ఉన్నదానికే నువ్వేదైనా చెయ్యాలి. అలాంటి భాగ్యం దేవుడు మన సంఘంలో మనందరికీ, ఇంకా మనలో ఎవరిలైనా ఇలాంటి ఏమైనా ఉంటే వాటన్నిటినీ పోగొట్టుకొని పర్ఫెక్ట్గా నిలబడే భాగ్యం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.